అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ కవి చిలువేరు అశోక్ సార్ రచించిన అగ్లీ బాయ్ అనే కవిత చదవబోతున్నాం. ఆ చిలువేరు అశోక్ కుమార్ సార్ పాఠశాల అబ్బాయి గురించి రాసుకున్న కవిత ఇది. ఆ అబ్బాయి ఇప్పుడు పాఠశాలలో ఆ పాఠశాలకి టాప్ మార్క్స్ వచ్చినాయి. ఆ అబ్బాయి గురించి ఈ కవిత పేరు అగ్లీ బాయ్. మాది ఈరోజు గండిపిల్లి కూర సార్. ఆ పిల్లాడి ఈ నోటి మాటకు గొల్లున నవ్వింది తరగతి. ముక్కిరుచుకుంటా మూతి ముడుచుకుంటా వెనుక బెంచుల కూకున్న వాడిని ఒక్కంటా చూసిండ్రు పిల్లలంతా. ఆ నవ్వులు తనని గాయపరిచేవని, ఆ చూపులు తనను వెలివేస్తున్నాయన్న సోయి లేనోడు. సిగ్గుపడలేదు, ముడుచుకపోలేదు, తలవాల్చలేదు, మెల్లడం కాలేదు. తనదైన స్టైల్లో మా అయ్య పిట్టల కట్టుకొత్తేనే మా కడుపుకు తిండి. పిల్లి మా అయ్య సిల్లకు చిక్కినాడు మాకు పండుగ. మా బతుకే అడుక్కు తినడం, అదేమైనా దొంగ లంగపనా సార్? గల్ల ఎగిరేసి వాడి బతుకు చిత్రం విప్పినప్పుడు, తన ఆహార అస్తిత్వం చెప్పినప్పుడు ముచ్చటేసినా లోపల ఏదో కోత, మనసులో మందుపాతర పేలిన మోత. ఎంత తొక్కి పెట్టినా ముఖం అబద్ధం ఆడదు. క్లాస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంటర్నల్ సైక్లోన్. ఎద్దుకూర తిన్నోడికి ఎక్కాలెక్కడత్తాయి ఓ లెక్కల సారి ఎక్కిరింత. ఎద్దుకూర తిన్నోడికి ఎక్కాలెక్కడత్తాయి ఓ లెక్కల సారు ఎక్కిరింత. గొడ్డుకూర తింటే నాలుక దొడ్డుగైతుంది. బుర్ర మొద్దుబారుతుంది. మరో తెలుగు పంతులు ముక్కు విరుపు. చిన్నతనంలా ఇష్టంగా తిన్న చీలకూరను చిన్నబుచ్చే ఎక్కిరింతలు. శ్రామిక వర్గ తిండి బట్ట హేళన చేసే మనిషిలో మరుగుజ్జుతనం. చిన్నప్పుడు దిద్దిన అమ్మ ఆవు ఇప్పుడు కొందరి చావు. రాజ్య సమర్పణ, ఆహార రాజకీయం, బుర్రలో గిర్రున తిరిగిన కాలచక్రం. ఫుడ్ ప్రొడక్షన్ లెసన్ టాపిక్ రాబట్టే క్రమంలో ఈరోజు మీదేం కూర అనే ప్రశ్న తవ్విన జీవనం. వారి కూరలు చెప్పి కూసుంటుండ్రు పిల్లలు. వాడి వంతు వచ్చింది. ఆ రోజు అల్లరితో ఇప్పుడు కూరతో వైరల్ అయిండు. వాడి పేరు రాజు, సొంత దేశం లేని రాజు. ఏడాదికోసారి వాడి ఆధార్ కార్డులో అడ్రస్ మారుతుంది. ఊరవతల 6 అడుగుల డేరా తన నివాసం. అల్లరితో ఉపాధ్యాయులను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఏ తప్పు జరిగినా నేరం వాడి మీదనే మోపబడును. పిల్లలంతా వాడి వల్ల ఖరాబ్ అవుతుండ్రు అనే నింద నిత్యం మోస్తాడు. అయినా అనకడు జనకడు. ఎవరు పడితే వాడిని బడిలో చేర్పించుకోవద్దు. పేరెంట్స్ అడ్డగోడల వార్నింగు అంటరాని అవమానాన్ని మోస్తున్నవాడు మా వాడ తోబుట్టువు. అటెండర్ స్వీపర్ లేని మా బడిలో అన్ని పనులకు వాడే ఆధారం. నల్లని ముఖం, నవ్వు నవనీతము. నోరు తెరిస్తే ఏ బెరుకు లేకుండా బండబూతులు వదులుతాడు. సత్యం ఓ స్వరమైనప్పుడు పిచ్చికూతలు కక్కే నాగరికుల కంటే బుద్ధిలో ఏ మరక లేని వాడి నోటి దురుసు నాకు అభ్యంతరం లేదు. నిరంతరం ఆ చలనం. పోయినేడు మా బడిలో చేరిండు. మా బడి వాడికి పెట్టిన ముద్దు పేరు అగ్లీ బాయ్. ఓ రోజు చినిగిన అంగితో వస్తే దగ్గరికి పిలిచి నా మొల్దార అనుకున్న పిన్నీసు తీసిపెట్టా. మా అయ్య కూడా మీలా దగ్గరికి తీసుకోడు, మా అవ్వ కూడా ఇలా పట్టించుకోదు. మురిసిపోతూ చెబుతున్న వాడి కన్నుల్లో ఓ మెరుపు. అలా మనసులో ముద్రపడ్డ బుడ్డోడు ఈ నడుమ బడికత్తలేడని ఫోన్లో ఆరాధీశా. నవ్వుతూనే నమస్తే పెట్టిండు. ఏరా బడికత్తలేవేంది? ఈ ఏడు మా డేరా పక్కూరికి మారింది సార్. మనసు కలికలైంది. తేరుకొని మరి హాస్టల్కు పోతావా? వదిలేయండి సార్.
ఏడ ఉంటే అదే మా ప్రపంచం. కుదిరినప్పుడు బడికత్త, పేరు తీసేయకుండ్రి, కుండ బద్దలు కొట్టిండు. విశాల భారతావనిలో ఇంచు జాగలేని సంచారం, నక్షత్రాలెన్నో. మనసు సుడులు తిరుగుతుంటే మంచుగుండు బిడ్డ మర్చిపోకు. ఈసారి గండు బిల్లి పడ్డప్పుడు మర్చిపోకు బిడ్డ. ఈసారి గండు బిల్లి పడ్డప్పుడు తిండికి పిలువు అని ఫోన్ కట్ చేశా. ధన్యవాదాలు.